హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏ తల్లిదండ్రులు నా కడుపులో పుట్టాడో ఆ తల్లిదండ్రులే మా బిడ్డ అని పెంచి ఉంటే కర్ణుడు ఎలా ఉండేవాడన్నది అసలు ఊహకు అందని విషయం. అసలు మహాభారతంకి అందని వీక్ష. అసలు ధర్మరాజు గారు రాజీ ఉండడు, కర్ణుడే రాజు. కర్ణుడు రాజరికం చేస్తాడు. పైగా ఇంకొక మాట చెప్పాలంటే యుగాంతం వరకు కర్ణుడే రాజు. ఇందుచేత యుగాంతమేమి కలియుగంలో కూడా కర్ణుడే ఉంటాడు. కారణం, కర్ణుడు చిరంజీవి. కర్ణుడు కవచకుండలాల్లో నుంచి అమృతం పడుతుంది కాబట్టి ధర్మరాజు, అర్జునుడు, భీముడు, సహదేవులు వెళ్ళిపోతారు, కానీ కర్ణుడు వెళ్ళడు కాబట్టి కర్ణుడే ధర్మంతో రాజ్యమెక్కి కూర్చుంటే అసలు ద్వాపరయుగం తర్వాత కలియుగం రాదు. కర్ణుడు చిరంజీవి కాబట్టి కవచకుండలాలు పోవాలి. నిజంగా కర్ణుడు సామాన్యటువంటి వీరుడు. కర్ణుడు లాంటి వీరుడు మహాభారతంలో కనబడడు. అంత గొప్ప వీరుడు కర్ణుడికి ఏ శాపాలు లేకపోయి ఉంటే కర్ణుడి యొక్క జన్మ విషయంలో తల్లిదండ్రులు చెప్పవలసిన టైంలో చెప్పి ఉంటే కర్ణుడు దాని వలన చేరాల్సిన స్థానాన్ని చేరి ఉంటే కర్ణుడు అంతటి కీర్తివంతుడు, కర్ణుడు వంటి పరాక్రమవంతుడు మహాభారతంలో కనబడడు. కర్ణుడు సామాన్యుడు కాదు, అసారమైన తేజోమూర్తి. ఎంత తేజోమూర్తి అంటే ఒకప్పుడు కర్ణుడిని చూసి తక్కువ చేసి అర్జునుడు మాట్లాడితే కృష్ణుడు ఇలా వేలు చూపించి చెప్పాడు, ఏమనుకుంటున్నావు, నీతో సమానుడు లేదా నీకన్నా అధికుడు కర్ణుడు, నీకన్నా తక్కువ వాడు కాదు కర్ణుడు. కింద పడిపోయాడంటే ఒకటే కారణం, ఇన్ని శక్తులున్నా, ఎంత సమర్థత ఉన్నా, శిబి వంటి మహాపురుషుల వంటి దానగుణం ఉన్న వాడైనా, గొప్ప ప్రభుభక్తి కలిగిన వాడైనా ఆ ప్రభుభక్తి దుర్యోధుడు లాంటి దుర్మార్గుడు ఎత్తుకు వెళ్ళిపోయింది.